ప్రపంచ బాలుల పండుగ బాలోత్సవ్ 2025 డే 2 ఇప్పుడు మొదలవబోతుంది. సో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ డే 2 ఆఫ్ బాలోత్సవ్ అండ్ ఇవాళ చాలా 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 ఫన్ ఉండబోతుంది. ముగ్గురం కలిసాం, ముగ్గురం సేమ్ అవుట్ఫిట్ వేసాం. అండ్ ఇవాళ ప్లాన్స్ ఏంటి అంటే ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ తర్వాత మొత్తం ఈవెంట్స్ తిరిగి అసలు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, అసలు థీమ్స్ ఏంటి ఇవాళ లోటస్ ఇంగ్లీష్ మీడియం కవర్ హై చేద్దాం. స్కూల్ అండ్ పాలెం మన జాఫర్ వసీం ఏం వేశారో అవుట్పుట్ చూపిస్తాను. రిపోర్ట్ చేయగలరు. లోటస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వసీం బ్లూ షర్ట్ స్కూల్ ఇన్ఛార్జ్ కింద ఏం ఫ్యాంట్రా రావాల్సిందిగా కోరుతున్నాం. సిమెంట్. అండ్ మా జాఫర్ హాయ్ బ్రో, సేమ్ అవుట్ఫిట్, సేమ్ కలర్ ప్యాంట్. అండ్ నాది ఎవరైనా చూపిస్తారా? సో మీ ఆల్సో సేమ్ బ్లూ షర్ట్ అండ్ ఇది ఏం సిమెంట్ కలర్ ప్యాంట్ అనమాట. ఇవాళ ప్లాన్స్ చెప్పా కదా, ఇవాళ ఎలా ఉండబోతుంది అంటే చాలా 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 ఫన్ ఉండబోతుంది. అండ్ ఇంకా లేట్ ఎందుకు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మన గేట్ ఎంట్రీ ఇప్పుడే జస్ట్ అయింది. ఇంకా నిన్నట్లానే సేమ్ ఎక్కడెక్కడ ఏమేమి ఉందో మొత్తం చూపిస్తాను. సో లెట్ స్టార్ట్ ద వ్లాగ్. బాలోత్సవ్ లోగో అండ్ వసీం hey, are you excited for the day 2 of బాలోత్సవ్? I am very excited to day. Yeah. ఈరోజు ఎనర్జీ కూడా కాస్త డబల్ చేసుకుని వచ్చాను. ఈరోజు అల్లాడిద్దాం అని అనుకుంటున్నాను. చూద్దాం ఇదే ఎనర్జీ సాయంత్రం దాకా మెయింటైన్ చేస్తానో లేదో. లెట్స్ సీ. జాఫర్, are you excited? నిన్న కూడా ఏం చేయలేదు, వర్క్లో ఉండే. ఈరోజు చేయాల్సింది ఖచ్చితంగా. సో అందరూ ఫుల్ డ్రెస్అప్ అయ్యి రెడీ అయిపోయి అందరు ఫుల్ అసలు హడావుడిగా వచ్చేస్తారు. అండ్ ఈ ఫ్లాగ్స్ చూస్తున్నారా, ఒక్కొక్క ఫ్లాగ్ ఒక్కొక్క సింబల్కి ప్రతీకం అన్నమాట. సో అది ఎందుకు ఏంటి నాకు తెలీదు. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం. ఇవాళ యూనివర్సిటీ బ్లాక్ లోపల యూనివర్సిటీ బ్లాక్లో పెద్దగా స్పెషల్ ఏమి ఉండదు, అంటే ఈవెంట్స్ ఏం లేవు. కాకపోతే చూద్దాం ఈవెంట్స్ పెడతారో పెట్టకపో. పిల్లలందరూ ఫుల్ జోష్లో వస్తున్నారు. ఇటు ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు. నిన్న ఏం చదివారాను వసీం? అక్కడేదో చదివావు, కొండ. సో ఇవాళ ఇంకోటి చదువుదా? లేదురా. అవును. ఇవాళ ఏం చదవబోతున్నావు? సరే, భరతనాట్యం కాదు, తోలు బొమ్మల లాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆంధ్ర స్పెషల్ అన్నమాట. ఇందులో 1000 చరిత్ర ఉంది. 1000 చరిత్ర కూడా ఇందులో చేస్తారు. అంటే రాముడి గురించి, లేకపోతే అక్బర్, సలీం, అలాంటి తాజ్మహల్ ఎలా కట్టాడు అది అలాంటివి అన్నీ వేస్తూ ఉంటారు. నాటకాలు టైప్. అంటే నాటకాల్లో మనుషులు చేస్తారు, ఇక్కడ బొమ్మలు చేస్తాయి. వాయిస్ ఓవర్ ఇస్తారు, వెనకాల నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చి అదే గేమ్ ప్లే చూపిస్తూ ఉంటారు. చదువు అది చదవడం ఏముంది, అదే నేను బ్రీఫ్గా చెప్పేశాను కదా. నిన్న చదివావు కదా అది. అందరూ తెలుగు చిత్రం మీరు 1xలోనే చూస్తున్నారు, కాకపోతే అదన్నమాట. అడవి ప్రాంతంలో పుట్టిందన్నమాట ఈ ప్రయోగం. సరే లెట్స్ గో. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఎరా బ్రేక్ఫాస్ట్ నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలిస్తుంది. దిస్ ఇస్ ఆ డాన్స్ మనం కూడా వేద్దాం రేపు బోనిఫైర్ వేసి. ఇది ఒక ఆర్టే, ఇది గెటప్ అన్నమాట, కాకపోతే అలా చేస్తారు. ఇది చాలా కష్టమైన ఆర్ట్. ఇది గిన్నెలు, సారీ ఇట్స్ నాట్ గిన్నెలు, ఇట్స్ మెటల్ ఐటమ్. ఇట్స్ ట్రెడిషనల్ మెటల్ ఐటమ్స్. దిస్ ఈజ్ కాంతారా మూవీ లింక్. కాంతారా మూవీ లింక్ అంటే అలానే అరుస్తా డాన్స్ వేస్తూ ఉంటారు ఇందులో. అరవడం అంటే ఇది ఒక నాటకం టైప్ లా ఉంటది. తూర్పు భగీవత అంటారు దీన్ని. ఇంకా చాలా చేస్తారు. అరే వాళ్ళు వచ్చి కొడతారా, అడ్రస్ అడిగి మరి కొడతారా?
కొట్టడం ఏముందిరా, మనం వాళ్ళ చెప్తున్నాం కదా. సరే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతమంది ఇస్తున్నారు, అది తప్పైతే క్షమించండి, వీలైతే క్షమించండి, లేదా శిక్షించాలనుకుంటే సో గైస్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడంటే మన వివిఐటి బ్యాక్ సైడ్ వాలీబాల్ కోర్ట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో లేట్ చేయకుండా ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అరే బ్రేక్ఫాస్ట్ ఎక్కడ? అక్కడే కదా, ఇటు నుంచి వెళ్దామా? ఇటు నుంచి వెళ్దాం. అరే కాదురా, డే 2 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర తినేసి ఇటు నుంచి వెళ్ళిపోతాం. బ్యాగ్ ఎక్కడ పెడతాం? వద్దురా, పోతుందిరా. సో గైస్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. రూట్ లేదురా, ఇలా వెళ్ళాలి. ఎలా అయినా అటు నుంచి అయినా వెళ్ళొచ్చురా. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేస్ ఇన్ వివిఐటియు. అరే 11లో జాఫర్ 11లో మా బ్లాక్ వచ్చేసి ఏ బ్లాక్ అన్నమాట. పైన ఏ బ్లాకే, కాకపోతే ఇటు నుంచి వస్తాం రా, పొద్దున్నే బస్ దిగి ఇటు నుంచి వస్తాం రా. ఆ ఫీలే వేరుంటది, చల్లగా ఉంటది. చల్లగాలి బాగుంటుంది కదా, ఈ లొకేషన్ బాగుంటుంది. కాకపోతే ఒక వాసనే బాగోదు. అరే అక్కడ నేను తప్పు మాట్లాడుతూ క్షమించండిరా. క్షమించమ్రా. అరే ఇంకా వ్లాగ్ అక్కడే స్టార్ట్ చేద్దాం. టిఫిన్ దగ్గర చేస్తూ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇవి మొత్తం చూపించాలి కదా మళ్ళీ. గైస్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోటీ ఆలూ కర్రీ. వాడు వచ్చేసి ఓన్లీ ఇడ్లీ ఆలూ కర్రీ అండ్ ఇది తీసుకున్నాడు. ఏంటిది? చట్నీ. ఎందుకురా? నేను రోటీ తినకూడదు. వాడు చూడండి, రోటీ ఇడ్లీ ఆలూ కర్రీ ఉప్మా, ఫుల్ ఆకలి. పచ్చడి కూడా. సో తినేసి తొందరగా తినేసి ఇంకా వెళ్ళిపోదాం. ఈవెంట్స్కి వెళ్ళి వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనారా? దక్షిణాపలంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర నారీమణి రుద్రమ్మదేవిని మా ఓరుగల్లు రాజ్యం పైన కన్ను వేసి 8 లక్షల మందిని దాడి చేసిన ఆ దేవగిరి యాదవరాజు మహాదేవుణ్ణి విరోచితంగా ఎదుర్కొని రణరంగంలో నిప్పులు కురిపించి శత్రువుల గుండెల్లో సింహస్వప్నమై నిలిచి తరిమి తరిమి కొట్టి వారి మా ప్రాణాల కింద మొక్కేలా చేసుకున్నాము. మేము యుద్ధంలో ఇక్కడ చూసినట్లయితే లేపాక్షి హ్యాండ్మేడ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంది. సో బ్యాంగిల్స్ ఉన్నాయి, లైక్ యాక్సెసరీస్ మొత్తం ఉన్నాయి, హోమ్ డెకరేటివ్ యాక్సెసరీస్. తీసుకుంటావా ఏమైనా? బ్యాంగిల్స్ చిన్నపిల్లలు బాగుంటాయి కదా. ఇవి మొత్తం చిన్న చిన్న పిల్లలకు కూడా బాగుంటాయి. అమ్మకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం. ఇది వుడెన్వి కదా? వుడెన్. పద ఫర్దర్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి శాస్త్రీయ నృత్యం, క్లాసికల్ డ్యాన్స్ అన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేంత టైం లేదు, కాకపోతే ఇక్కడ నుంచి ఓవర్ వ్యూ ఇస్తాను. లోపల క్లాసికల్ డాన్స్ అంటారా? ఎప్పుడైనా చేసావా? చిన్నపిల్లలు చేస్తున్నారు క్లాసికల్ డ్యాన్స్, మామూలుగా నడుస్తున్నారు క్లాసికల్ డ్యాన్స్. అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ స్టెప్ వేస్తుంటే మైండ్ బ్లోయింగ్. గైస్ సో కింద అయితే క్లాసికల్ డ్యాన్స్ నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ దగ్గర ఈ సైన్స్ ఎక్స్పో అంటే హ్యాండ్మేడ్, వీళ్ళు స్టూడెంట్స్ హ్యాండ్మేడ్ లైక్ ఏమంటారు దాన్ని, ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ చేశారు. సో అది ఎవరెవరు ఏమేమి చేశారో చూపిస్తాను, వన్స్ మీరు చూడండి. చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ చేసింది, లైన్గా ఆర్డర్ వైజ్గా చూపిస్తాను. ఫస్ట్
నాన్న ఏం చేసావురా? ఆటోమేటిక్ సీడ్ సోయింగ్ రోబోట్ బై బ్లూటూత్. ఏంటంటి మళ్ళీ? ఆటోమేటిక్ సీడ్ సోయింగ్ రోబోట్ బై బ్లూటూత్. ఏం చేస్తుంది ఇది? అంటే ఫోన్తో ఈ కింద పార్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఫోన్తో ఆపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కంటైనర్ ఆన్ చేస్తే సీడ్స్ గ్యాప్గా పడుతూ ఉంటాయి. అప్పుడు ఇంకా అయ్యా ప్లాంట్స్ లా పైకి వస్తాయి. నైస్ రా, నైస్ రా, ఆల్ ది బెస్ట్. ఏం చేసావు నాన్న? అంటే ఇది ఫ్లేమ్ని డిటెక్ట్ చేసి సౌండ్ ప్రొడ్యూస్ చేసి ఆ సౌండ్ వల్ల చుట్టుపక్కల జనాలు ఎలా ఫ్లేమ్ వచ్చిందని అనుకోండి దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళకపోయినా కరెక్ట్గా ఆటోమేటిక్గా వాటర్ స్ప్రింకిల్ అవుతాయి ఫ్లేమ్ మీద. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేస్తాం. ఓకే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్ మీద తీసుకున్నాం. నైస్ నాన్న, నైస్, ఆల్ ది బెస్ట్. సో గైస్ ఏం చేశాను? Nanoplast are covered. You know, nanoplast, they are the very tiny particles of plastic which are being emitted by the tires. So actually, these nanoplasts cause a lot of pollution. When the tire moves continuously due to friction, tire particles will come off. In that, our topic is about nanoplast. 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 Absorber. So as the tire moves due to friction, these come off. These Yeah. So as they are very tiny due to wind, they emit up into the environment and cause pollution. As it enters our body, as we breathe, it enters our body and cause diseases maybe like cancer, bronchitis and asthma. So as the tire moves actually due to the friction, these tire particles get charged due to the heat. Some are positively and some are negatively charged. So we use positively and negatively charged components. They are being charged by a battery here. But in the car, we don't need a separate battery because it will be directly connected to the car's battery. So this device will actually be placed near the mudguard of the tire upside down. So now we placed here to really demonstrate the working of the model. So these particles which are collected, they are stored in a cartridge, and when the vehicle moves to the service station to clean its air filters and oil filters, these particles will be collected in a place. If they have enough durability and flexibility, they can be reused into making new tires. New tires, okay. But if they don't have enough durability or flexibility, they can be made as a rubber strips and rubber eraser types. And soles of our shoes, door mats, like a domestic microphone use, it can be. ఓకే, నైస్, ఆల్ ద బెస్ట్ నాన్న. బాగుంది, టాపిక్ బాగుంది, ఆల్ ద బెస్ట్. గైస్ అక్కడ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా అంటే చాలా మంది పిల్లలు వాళ్ళ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ప్రతిదీ చూపించలేకపోతున్నా ఎందుకంటే లైక్ జడ్జెస్ వచ్చేసారు, వాళ్ళ జడ్జిమెంట్ టైం వచ్చేసింది. సో వాళ్ళ ముందు వీడియో షూట్ తీయకూడదు కాబట్టి, కాకపోతే బాగానే లైక్ కష్టపడతారు. వాళ్ళకి ద బెస్ట్ తీస్తారు అనుకుంటున్నా. తర్వాత వెళ్ళి ఎవరు విన్నారు ఎవరు రన్నారో చూద్దాం. సో ఫర్దర్ ఇంకా రూమ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేసి అండ్ మొత్తం తిరుగుదాం. జాఫర్, వాట్ ఆర్ యూ ఈటింగ్ మ్యాన్? సాంబార్, పచ్చడి, అన్నం. నేను పెరుగు కూడా వచ్చా. వ్లాగింగ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది. లాస్ట్లో గుర్తొచ్చింది. సో రైస్, పెరుగు, ఇందాక పప్పు కూర, స్వీట్ చట్నీ, స్వీట్ ఇది, అండ్ కొంచెం బెండకాయ ఫ్రై. వాడెక్కడికి వెళ్ళాడు? వాటర్ బాటిల్ తాగడానికి వెళ్ళాడు మనకి. సరే, సీ యూ సూన్. మంచి చెట్లతోనూ ఎటు చూసిన సుగంధ ద్రవ్య పరిమళాలతో పుష్పాలతోనూ వెదజల్లే నా మాతృభాషం ఇలా మారినది. ఏమది నా తెలుగు? మన భాషను మాత్రమే సొంతమయ్యే పొరకబల్లతో వెరడాలే నా మాతృభాష ఏమైనది? పరాయి రాజులు, పరాయి దేశస్తులు వచ్చి మన రాజ్యాన్ని పాలించిన. ఏం తింటున్నావురా? గైస్ ఇప్పుడే అన్నం తినేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాం అనమాట. నువ్వేం తీసుకున్నావురా? వాడు కుల్ఫీ తీసుకున్నాడు. నేనైతే కుల్ఫీ తినకూడదు, నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి. కానీ నన్ను ఎక్కిరిస్తూ తింటున్నారు. చూసావా? ఇలా చేస్తున్నారు ఇందాక నుంచి. సరే చెప్తాను నేను కూడా. థమ్సప్ అక్కడ పెట్టాను. అక్కడ పెట్టాగా, తెచ్చుకోవచ్చుగా. అది ఫస్ట్ అంటే తిరుగుతూ వీళ్ళు తినగలరు దాన్ని, నేను తిరుగుతూ తాగలేనా?
ఏంది హడావుడి? ఎవరదా బోల్తే हमको ఇది కాలేజ్ మందే అఫ్కోర్స్. అరే గుర్తులేదా? ఇప్పుడు దాకా జరిగిన అప్డేట్స్ చెప్తాను. అన్నం అయితే తినేసాం, స్నాక్స్ కూడా తింటున్నాం. టైం వచ్చేసి 2:15 2:30 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే పెద్ద సమస్య, మనకి వర్క్స్ చాలానే ఉన్నాయి. సో ఈ గ్యాప్లో మనం తిరగలేకపోతున్నాం. కాళ్ళు ఇప్పటికే చాలా నొప్పులు వేస్తున్నాయి. ఇంకా ఫర్దర్ ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయో ఇప్పుడు మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ అనమాట. తిరుగుదామా? ఇంకా తిరుగుదాం. పొద్దున్న నుంచి ఎలా అనిపించింది అంటే నాకు పర్సనల్గా వాడికి పిగిలిపోతుంది, అదే కరిగిపోతుంది. వాడి వైపు చూపిస్తూ నేను తింటాను అనమాట. అరే ముందు నువ్వు చెప్తావా నేను చెప్పాలా? ఏంటిది? పొద్దు నుంచి ఎలా అనిపించింది? పర్లా అంటే నేను ఏదో చేసేద్దాం అనుకున్నా, కానీ ఈడు వచ్చిన తర్వాత అని కూర్చుంటున్నాడు, మొత్తం పోతుంది ఈడ. అరే నేను కూర్చోవట్లా, అది కాస్త బాలేదు కాబట్టి అలా ఉన్నా. తర్వాత మన రిథం మారదు, మనం అలాగే ఉన్నాం. తర్వాత ఏ ఈవెంట్కి వెళ్దాం? సైమన్స్ వైపు కవర్ చేసి ఫ్రెష్ బ్లాక్కి వెళ్దాం. ఫస్ట్ ఇయర్ బ్లాక్కి వెళ్ళి అంటే అటు కవర్ చేయలేదుగా, ఇక్కడ మ్యాక్సిమం అయిపోయిందిగా. అవును మ్యాక్సిమం. సో ఫ్రెషర్ బ్లాక్కి వెళ్దాం. అది తినేయండి, అది తినేసిన తర్వాత 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోవాలి. వాడు షూస్ వేసుకోవాలి, షూస్ వేసుకున్న తర్వాత వెళ్దాం. పదండి. వాడు చూసారా నా చెప్పులు వాడు కొట్టేశాడు అనమాట, అందుకని మనం పాదయాత్ర చేస్తున్నాం. సో పదండి అక్కడికి వెళ్ళి. పాదయాత్ర ఏంటిది? పాదాల మీద నడిచే యాత్ర. ఇది కంప్లీట్ చేసుకొని న్యూ బ్లాక్ వెళ్దాం. ఇదేమో కారుతుంది కింద. గైస్ మన అబ్దుల్ కరీం భాయ్ వ్లాగింగ్ లో చాలా రోజుల తర్వాత కనిపించడం జరుగుతుంది. అది ఒక ఫేమస్ డైలాగ్ ఉంటది, హబీబీ కాంతుడు బాయ్. ఆ షాట్ మన అన్నయ్య వల్ల ఫేమస్ అయింది. అన్న ఎలా అనిపిస్తుంది బాలోత్సవ్ 2025? మొదటి రోజు ఎందుకు రాలా? వచ్చారా బ్లాగ్ లో అంటే కాస్త పని అన్న ఎలా అనిపిస్తుంది అది చెప్పి. కొంచెం కల్చరల్ వైపు ఫోకస్ చేశారు. క్రాఫ్ట్ వర్క్ ఎలా ఉంది? క్రాఫ్ట్ వర్క్ పర్లేదు, ఆబ్వియస్లీ గుడ్. ఫుడ్ నార్మల్ డేస్ కంటే బాలోస్ అప్పుడు బాగుంది కదా. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు, ఎందుకు వచ్చారు ర్యాపిడో. ఎన్నింటికి వచ్చావు? 11. సరే అన్న, అలా అయితే తర్వాత రేపు వస్తున్నావుగా, డౌటే అంటావా? రేపు మార్నింగ్ ఆలోచించాలి. నిన్న కూడా అంతే అన్నావు. అంటే మార్నింగ్ ఆలోచించి వచ్చారు. సరే అన్న, సో ఇంకా ఎంజాయ్. తర్వాత ఎప్పుడు వస్తావా మళ్ళీ? సో గైస్ ఇప్పుడైతే ప్లాన్స్ ఏంటంటే యూనివర్సిటీ బ్లాక్ యూ బ్లాక్కి వెళ్తున్నాం. అండ్ వెళ్ళబోయే ముందు ఇక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు అండ్ వాళ్ళు ఫుల్ చిల్ అవుట్ అవుతున్నారు. ఎందుకంటే ఏం చేస్తారు, ఇంకా ఈవెంట్స్ అయిపోవచ్చాయి, వీళ్ళేమో చిల్ అవుట్ అవుతున్నారు. యూనివర్సిటీ బ్లాక్లో అసలు ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లేకపోతే ఒకవేళ మళ్ళీ మన ఈవెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ వేసేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. వీళ్ళకి ఒకసారి చూపిస్తా. ఇక్కడ ఒక గ్రూప్, అక్కడ ఒక గ్రూప్, అక్కడ ఒక గ్రూప్ కూర్చున్నారు అనమాట. సో వీళ్ళందరూ కూర్చొని ఫుల్ అసలు చిల్ అవుట్ అవుతున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి గేమ్స్ ఆడుతున్నారు. అండ్ వీళ్ళతో ఆడదామన్నా కూడా కష్టమే, ఎందుకంటే ఆడడానికి ఏముంటాయి వీళ్ళతో, సోది మాటలు తప్ప. ఎరా అంతేనా? వాళ్ళంటే ఆడుతున్నారు, మనమేమో ఆడతాం. మనం ఆడితే పాడితే మామూలుగా ఉండదు, అది అందరికీ తెలుసు. అసలు ఏముండదురా. నేను ఆడటం మొదలు పెట్టాను అనుకో, సరే ఫెస్ట్కి చూపిస్తాం మా తడాకా ఏంటో. అరే నిన్న వ్లాగ్ లో రే అదేదో కమెంట్ వచ్చిందిరా, అప్పటి నుంచి వాడికి కాళ్ళు ఆగట్లా. అరే నిజంగా మామూలుగా చెప్తామంటే నేనుంటేనే కదా మీ వ్లాగ్ కన్నా ఊపు నేనేరా, మీకు అది అర్థం కాదు. అరే సర్లే కానీ ఇది రెండోది చూడు, అపోజిట్ నుంచి ఒకసారి. అరే అవునరా, చేయరా రే మా కోసం. చేయగలను, కాకపోతే ఇప్పుడు చేయలేదు. అరే రే నా కోసం రే. అరే నువ్వు ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ నిజం అయితే. నేను వెస్టర్న్ డాన్స్ రా, క్లాసికల్ డాన్స్ కాదు.
అరే అరే రే పిల్లలు వచ్చేసారా ఈ బస్సు చూస్తున్నారు కదా జైన్ టెంపుల్కి వెళ్ళి వచ్చింది ఈ బస్సు జైన్ టెంపుల్కి వెళ్ళి వచ్చింది అనమాట. సో జైన్ టెంపుల్లో ఇంకో ఈవెంట్ ఉండే, సో అందుకనే ఆ టెంపుల్ నుంచి ఇప్పుడు జస్ట్ బ్యాక్ వచ్చేసారు పిల్లలందరూ వచ్చేసాడు వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకొని. అరే యూ బ్లాక్లో అసలు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా? పొద్దునైతే ఉన్నాయిరా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయో లేదో ఉన్నాయా? సరే అది వెళ్ళి చూద్దాం, ఒకసారి వెళ్ళి అవి కవర్ చేద్దాం. సో గాయస్ యూనివర్సిటీ బ్లాక్లో అది కింద OIT దగ్గర పెట్టారు, అంటే స్టెప్స్ దగ్గర ఒక ఈవెంట్ పెట్టారు. సో పైన ఇంకా ఈవెంట్ జరుగుతున్నా వెళ్ళలేదు, ఎందుకంటే వీడు గోలగోలు చేస్తున్నాడు జాఫర్, బూందీ అయిపోతుందని. సో అరే వీడేం చేస్తున్నాడు, మనకాయలు ఏరుకుంటున్నాడు. సో రే ఎలా ఉంది? బూందీ మామూలు లేదు, ఇది తినకూడదు కదరా, ఆడు చెనక్కాయలు ఒకటే తింటున్నాడు. మమ్మీ కోసమా? అరే OIT దగ్గర ఫుల్ హడావుడిగా ఉందిరా, తొందరగా తినేస్తే లేట్ అయిద్దంట. ఏం లేట్ అయిపోయి ఈ రోజు లేట్ అయిపోయి కొంచెం 1 hour పట్టచ్చు మేబీ. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఇప్పుడే కాదు, మర్చిపోయాను, లైవ్ కాదు లైవ్ అనుకున్నా. అరే అటు చూడు, ఎన్సీసీ అసలు మామూలు కాదు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు అది. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో దానికి ఫలితం ఖచ్చితంగా ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా వాళ్ళకి. అదేరా అది చాలు, వాళ్ళ డిసిప్లైన్ అబ్బో రేంజ్ లో ఉండిద్ది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? నాకుందిరా. బాయ్ ఫ్రెండ్స్. ప్రపంచ బాలుల పండుగ 2025 సాయంత్రం రిపోర్టింగ్ చేస్తున్నాను అన్నమాట. సో స్నాక్స్ అయితే కంప్లీటెడ్ అండి, స్నాక్స్ సక్సెస్ఫుల్గా తినేసాం. వసీం అండ్ జాఫర్ వెనకాల వస్తున్నారు, నేను తొందరగా వచ్చేసాను ఎందుకంటే OIT దగ్గర ఈవెంట్స్ జరుగుతున్నాయి అండ్ ఇక్కడైతే ఫుల్ పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. అండ్ ఒకసారి OITలో ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏమేమిటో చూపిస్తాను. ఫ్రమ్ అదర్ కాలేజెస్ అండ్ ఇంక్లూడింగ్ అవర్ వివా స్టూడెంట్స్ అండ్ మన సీనియర్స్ జూనియర్స్ అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. చూసినట్లయితే ఏదో ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఎవరు లేదు, కాకపోతే వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది. స్టేజ్ యొక్క ఓవర్ వ్యూ ఇస్తాను ఒకసారి. స్టేజ్ డెకరేషన్ అయితే మస్తు ఉంది అండ్ అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. సరే వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే మన ఒక స్టేజ్ దగ్గర వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు, అంటే మన సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇద్దరే, పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారంటే చూస్తే అక్కడ ఆడుకుంటున్నారు అన్నమాట. చూడండి ఫుల్ అసలు ఆడుకుంటున్నారు అండ్ ఇక్కడ మన స్టూడెంట్స్ చిల్ అవుట్ అవుతున్నారు. సో గైస్ అక్కడ నుంచి వచ్చాను, కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. అరే ఎక్కడున్నారా, స్నాక్స్ దగ్గర ఇరుక్కున్నారేంట్రా? ఇంకో రౌండ్ వేస్తా అంటే అక్కడ కూర్చున్నా. ఆ బూందీ కూడా ఇంకో రౌండా? నేనే ఆడేసారా బాబు? అదేరా స్నాక్స్, క్యాంటీన్ లో స్నాక్స్ ఇంకో రౌండ్ వేసా. క్యాంటీన్ లో స్నాక్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు తినడానికి అదే అరేంజ్ చేసుకున్నాం. సర్లే కానీ ఫుల్ నైట్ అయిపోయింది, 6:30 దాటింది. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది. అది పక్కన పెట్టండి. ఇది చూసారా మన VVIT దగ్గర ఫుల్ అసలు ఫొటోస్ దిగుతున్న నైట్ టైమ్. ఫొటోస్ అంటేనే వేరు. ఇప్పుడు కొంచెం గాలి కొట్టింది అనుకో, చిల్లు అవ్వచ్చు ఈజీగా. యాక్చువల్గా ఈ టైంలో అందరు బయటకు వెళ్ళాలి, బయట నుంచి లోపలికి వస్తున్నారు, అది హైలైట్. సరే ఒక అప్డేట్ ఇద్దాం, క్విక్ టూర్ ఇద్దాం. ఇప్పుడు ఈ టైంలో ఏమేమి జరుగుతుందో వెనకాల అయితే చూపించా. OIT దగ్గర ఈ టైంకి ఏం చేస్తున్నారంటే అందరూ పొద్దు నుండి వర్క్ చేసి అలసిపోయారు. అందరూ ఒక చోట కూర్చొని గ్రూప్ గా, వాళ్ళ పిల్లలైనా సరే, పిల్లలతో మొత్తం హడావుడి అయిపోయింది. అట్రా కనిపించట్లేదు ఆ గుడిసెల. అరే నాకు దాని మీదే ఉందిరా, బాగుంది కదా అసలు. అది అసలు ఫుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రా అది. అటు చూడు పనిష్మెంట్ ఇస్తున్నా. పనిష్మెంట్ కాదు, అది ట్రూత్ ఆర్ డేర్ గేమ్. కుర్రోడికి డేర్ వచ్చింది అనమాట. ఇంకా సో వీళ్ళు ఇక్కడ సెల్ఫీస్ దిగుతున్నారు అండ్ మన ప్రిన్సిపల్ గారు అక్కడే ఉన్నారు, మన HOD సార్ కూడా వెనకాలే ఉన్నారు.
సో సరే ముందుకు వెళ్దాం. అరే కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకెళ్ళి సో నెక్స్ట్ అయితే ఇటు చూద్దాం, ఇటు ఏం జరుగుతుందో. ఇటు చూసావా? ఏంట్రా ఇది ఇప్పుడే రా చూద్దాం. అరే రే ఏదో అదే ఈవెంట్ వాళ్ళది అది, అంటే ఒక ప్రాపర్టీ అనుకో. అది ఒక ప్రాపర్టీ తెచ్చుకున్నారు. ఇటు చూసారా అందరు సిట్టింగ్ వేసారు లైన్ గా. పొద్దున్నే అందరూ కష్టపడ్డారు. ఎన్ఎస్ఎస్ వాళ్ళైనా సరే, స్టూడెంట్స్ వాళ్ళైనా సరే, ఫ్యాకల్టీ వాళ్ళైనా సరే, జడ్జెస్ అయినా సరే కష్టపడ్డారు. అందరు కష్టపడ్డారు. గ్రూప్ కూర్చొని డిస్కస్ చేస్తారు. అరే ఇంతకీ స్నాక్స్ ఎలా అనిపించింది? బాగుంది అసలు. రోజు నిన్నతో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఇంకా బాగుంది. అది ఫుడ్ అయినా సరే, స్నాక్స్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్ఫాస్ట్ కూడా. మొత్తం అయితే ఒక సెక్టార్గా బాగానే ఉంది. అందరూ ఒక గ్రూప్గా కూర్చొని హాయిగా ముచ్చట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే సెంటర్ మెయిన్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ ఏదో ఎవరిదో ఈవెంట్ ఉందంట, ఎవరిదో స్పీచ్ ఉందంట. అది కూడా విందాం, అది కూడా చూపిద్దాం. ఓఐటీలో జరుగుతుంది అది. సరే ఒకసారి వెళ్ళి ఒకసారి ఏం జరుగుతుందో అరే కాకపోతే నేనైతే ఫుల్ చిల్అవుట్ అవుతున్నా. అంటే ఇది 5th టైం ఆర్ 6th టైం అనుకుంటా ఇంత నైట్ అయ్యి కాలేజ్లో ఉండటం. నువ్వు ఎన్నోసారి రా? సెకండ్ టైం కాదురా. హ్యాకథాన్ ఫస్ట్ ఇప్పుడు ఇంకా చాలా ఈవెంట్స్కే ఉన్నాం మేము. సో ఇది చూసినట్టయితే ఈవెంట్ జరుగుతుంది అండ్ స్పీకర్ ఎక్కడో హాయ్ రా. సో ఇక్కడ రన్నర్స్ అండ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నారు అండ్ పేరెంట్స్ యొక్క స్పీచ్. పేరెంట్స్ కాదు, వాళ్ళ తరపు నుంచి వచ్చిన ఒక గైడ్ అయినా లేకపోతే ఎవరిదైనా ఒక గార్డియన్ లేకపోతే పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటున్నారు. అంటే ఎలా ఉంది ఈవెంట్, ఎలా ఫీడ్బ్యాక్ లాగా షార్ట్ అండ్ స్వీట్ ఫీడ్బ్యాక్ జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ టీచర్స్ అయి ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తూ ఇక్కడికి తీసుకొచ్చారు. మేబీ పేరెంట్స్ వి కాంట్ సే కదా. అరే చూడరా ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంది. అది చెప్పాలి, అటు పైకి వెళ్ళి చూపిద్దాం అంటే కుదరదు కదా. అరే అటు నుంచి వెళ్ళకూడదురా, మళ్ళీ రివర్స్ వెళ్ళకూడదు. సో రిస్ట్రిక్షన్స్, సో అటు వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లిప్ లో కవర్ చేద్దాం. ఓకేరా. మళ్ళీ ఇదే తీయలేముగా. సో గైస్ ఇటు నుంచి కవర్ చేస్తాం, అటు నుంచి వచ్చాం కానీ ఇటు నుంచి కవర్ చేస్తాం కదా అని ఇటు సైడ్కి వచ్చి మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఫుల్ అసలు వాయిస్ అండ్ క్లమ్జీగా ఉంది. అండ్ నాకు వీళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎలా వాళ్ళ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తారో చూద్దాం. అరే ఒకసారి ఇటు రండి, లైటింగ్ ఇటు బాగుంది. వసీం అండ్ జాఫర్ ఒక్క ఫ్రేమ్లో నుంచోండి. ఈ కాంబినేషన్ వస్తే మ్యాక్సిమం లైక్స్ పెరిగిపోతాయి. అదే కాదు, ఇద్దరు ఒకేసారి ఆన్సర్ చేయకుండా ఒక్కొక్కళ్ళు ఆన్సర్ చేయండి, ఓకేనా? మీరు చిన్నప్పుడు చాలానే పనులు చేసుంటారు. ఎలాంటివి? లైక్ మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ స్కిల్ని బట్టి ఏదో ఒకటి చేసుంటారు. ఫస్ట్ వసీం, నీకు ఇప్పుడు ఈవెంట్ జరిగింది చూసావు, పిల్లలు విచిత్ర వేషధారణ, సింగింగ్, నృత్యకళ, డాన్సింగ్, డిజిటల్ పెయింటింగ్, ఆర్ట్ పెయింటింగ్ అండ్ ఇలా చాలా 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 టాలెంట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీకున్న చిన్నప్పటి స్కిల్స్ అండ్ టాలెంట్స్ ఏంటి? చిన్నప్పటి నుంచి మీరు దానికి లైక్ ఒక స్టేజ్ దొరికిందా దాన్ని మీరు పర్ఫామ్ చేయడానికి, మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి? సో ఫస్ట్ వసీం. నాకైతే స్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఏం దొరకలేదు. నేనంటే చిన్నప్పటి నుంచి నేనేంటంటే ఇంట్రోవర్ట్ అనమాట. ఎక్కువ బయటకు వెళ్ళేవాడిని కాదు, ఇంట్లో ఉండేవాడిని. లేకపోతే ఎలా అంటే కాలేజ్లో కూడా అంటే 10th వరకు ఏంటంటే నేను ఏ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాల. 10th తర్వాత నుంచి నాకు చాలా ఈవెంట్స్లోనే పార్టిసిపేట్ చేశా. చిన్నప్పటి నుంచి నాకున్న టాలెంట్ ఏంటంటే నేను యాక్టింగ్ చేస్తా. మామూలుగా నేను వ్లాగ్లో కూడా చాలాసార్లు చెప్పున్నాను, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే నేను యాక్టింగ్ బాగా చేయగలను అనుకుంటున్నాను. నేను అంటే నా వరకు నేను అనుకునేది, నేను యాక్టింగ్ బాగా చేయగలను అంటే కొన్ని యాక్షన్స్ ఉంటాయి, అలాంటి ఎక్స్ప్రెషన్స్ అలాంటివి చాలా ఇవ్వగలను అని నేను అనుకుంటున్నా. నాకు అలాంటి దానికి ఇప్పటిదాకా స్టేజ్ అయితే దొరకలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ లెట్స్ సీ.
ఇట్స్ అప్ టు ఇంట్రెస్ట్ అంటే నాకు ఎక్కువ స్పోర్ట్స్ మీద ఉండేది. మా స్కూల్లో టోర్నమెంట్స్ జరగడం అలా జరిగేది కదా, అప్పుడు నేను ఆడాను బాగా. అదే మా డిస్ట్రిక్ట్ కుదిన ఆడాను, స్టేట్ వైజ్ కూడా ఆడాను. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పి ఇక్కడ కూడా పెట్టారు. మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, మొన్నటి కూడా జరిగాయి, ఇంట్రామ్యూరల్స్ జరిగినాయి కదా. కబడ్డీకి నేను వెళ్ళాను, కానీ మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఎందుకు, మాకంటే ముందే ఫ్రెషర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని సెలెక్ట్ చేశారు, వాళ్ళని మొత్తం అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్తే మనకి ఇంటర్నల్స్ అని చెప్పి అవి చెప్పి బిజీలో వెళ్ళిపోయాం మనం. సో ఇప్పుడు వెళ్ళినా కుదిరిద్ది కాదనట్లేదు, కానీ ఇప్పుడు మనం ఫ్రెష్గా వెళ్ళి సెకండ్ ఇయర్, అందులో మళ్ళీ ఫ్రెషర్స్ ఉంటారు. ఇప్పుడు నా ప్లేస్లో ఒక ఫ్రెషర్ వచ్చినా వాడు ఒక ఇయర్ గ్యాప్ ఉంటుంది, వాడు ఇంకా ఇయర్లో మంచిగా చేసుకోగలడు ఇంకేదో ఒకటి. అది ఎడ్యుకేషన్ పర్పస్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా సంబంధించింది ఏదైనా సరే. ఇంకా నేను బయట కూడా ఆడతాను, ఇప్పుడు ఛాన్స్ వస్తే ఇంకా కూడా బయట మా ఫ్రెండ్స్తో వల్ల సరే టోర్నమెంట్స్కి వెళ్తూ ఉంటాను. ఇంకా అది డెవలప్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి అనుకుంటా. ఓకే, దట్స్ ఇట్. నీకేముంది అవి? నాకు స్పెసిఫిక్గా ఇది ఇష్టం లేదని ఏం కాదు. యాక్చువల్లీ నాకు టెక్నికల్ వైజ్ అంటే చాలా ఇష్టం. అది పర్ఫామ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ వివిఐటి. నాకు అది దొరికింది. అది ఇన్షాల్లా నేను ఇంక్లూడ్ చేసుకుని, అరే అలా కాదురా నిజమే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఐ గాట్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై టాలెంట్ ఇన్ ఇట్. అండ్ నిన్నటి బ్లాగ్లో మీరు చెప్పాను, నేను చెప్పాను మీకు ఏంటంటే సర్ప్రైజ్. అరే ఒక్క నిమిషం మీరు రండి ఫ్రేమ్లో, అరే ఇట్రండి చెప్తా ఒక్క నిమిషం. నిన్నటి బ్లాగ్లో నేను ఒక సర్ప్రైజ్ అని చెప్పారా? ఆ సర్ప్రైజ్ ఏం కాదండి, బెంగళూరు సక్సెస్ఫుల్గా వెళ్ళబోతున్నాం. ఎందుకు అంటే నవంబర్లో మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫ్రమ్ 24 ఆన్వర్డ్స్. అండ్ ఈవెంట్ వచ్చేసి జనవరి సెకండ్ వీక్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ టు ఫైండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ టు ఫైండ్ ఏమంటారు దాన్ని, టు ఫిల్ ద టీమ్స్. మాకు ఒక టీం కావాలి అండ్ ఆ టీం వచ్చేసి రిక్వైర్మెంట్ 3 మెంబర్స్, టీమ్ రిక్వైర్మెంట్ 3. ఆ 3లో మేబీ మేము ఉండకపోవచ్చు, బికాస్ హీ హ్యాస్ అ సపరేట్ టీమ్ జాఫర్ అండ్ వీ హ్యావ్ అ సపరేట్ టీమ్. అండ్ చూద్దాం, అప్పటికల్లా చూద్దాంలేండి. ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నేనైతే ఒకటి వెతికేసాను. జాఫర్ ఎందుకంటే మా టీం ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యారు కదా, సో మీ అందరూ డిస్కస్ చేసుకొని సెలెక్ట్ చేసేసుకొని దానికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్స్ అనేది ఫైండ్ చేస్తారు. ముందు నుంచి దానికి వచ్చేసి వర్క్ షాప్ ట్రైనింగ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మేము ఇప్పుడు 11కి రిజిస్ట్రేషన్ అవుతాం అండ్ మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విత్ ఇంక్లూడింగ్ దిస్ సొల్యూషన్ వీ హ్యావ్ టు అప్లోడ్ అ వర్డ్ డాక్యుమెంట్స్ ఆఫ్ 100 words అండ్ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ ఇట్. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసి మనకి మీరు సెలెక్టెడా కాదా అని మాకు అనౌన్స్ చేస్తారు. అప్పుడు మనం ఒక ఫ్యాకల్టీ కోఆర్డినేటర్తో టైఅప్ అయ్యి వాళ్ళతో ప్రోటోటైప్ అనేది తయారు చేయాలి. 1 month గ్యాప్ ఉంటుంది, వర్క్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రోటోటైప్ డిజైన్ చేసి అండ్ ప్రజెంట్ చేస్తే ద ప్రైజ్ మనీ ఈజ్ 2 lakhs అండి. అవును నిజమే, 2 lakhs ప్రైజ్ మనీ. సో వీ ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్ అండ్ తప్పకుండా మనమే గెలుస్తాం, ఇదైతే పక్కా. ఎందుకంటే మా మీద మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ అనేది ఉంది. సో ఇన్షాల్లా చూద్దాం, అదైతే పక్కన పెడదాం. ఫస్ట్ అయితే ఇదేమంటారు, మిడ్, ఎక్స్టర్నల్స్, సెమ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి ఇది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్ ఫర్దర్ అప్డేట్స్ అనేవి మీకు ఇస్తాను. వెళ్ళేది బెంగళూరు జనవరి 7, 8, 9 ఇదైతే డేట్ మార్చిన ఇదైనా జనవరిలోనే వెళ్తాం. అండ్ కాలేజ్ వచ్చేసి గీతం యూనివర్సిటీలో త్రూ IUCEE అండ్ ఫ్రమ్ VVISC ఫ్రమ్ VVIT. ఇంకైతే మేమైతే ఎక్సైటెడ్ అండ్ టుడే we 3 are వెరీ ఎగ్జాస్టెడ్ అనమాట. ఫుల్ తిరిగి టైర్డ్ అయిపోయాం. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని నిద్రపోవడమే. ఇటు చూస్తే వీళ్ళేమో ఫుల్ హడావుడి, ఎప్పుడు వెళ్తామో ఏం వెళ్తామో తెలీదు. రే ఫుల్ అయితే నిద్రపోతున్నాం, అదే నిద్ర వచ్చేస్తుందిరా, టైర్డ్ అయిపోయాం. ఇంకా లేట్ చేయకుండా నిద్రపోదాం చైర్స్ మీద. ఇంటికి వెళ్ళి కలుద్దాం, బాయ్.